రాన్సమ్వేర్ రూపంలో ముచ్చెత్తిన పెను విపత్తు నుంచి సైబర్ ప్రపంచం ఇంకా కోలుకోలేదు. భారత్ సహా దాదాపు 100 దేశాల్లో వైరస్ బారిన పడి లక్షలాది కంప్యూటర్లు స్తంభించిపోగా అనేక వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. బ్రిటన్లో వైద్య వ్యవస్థ కుప్పకూలి రోగులు ఇక్కట్లు పడుతుండగా రష్యా వంటి మరికొన్ని దేశాల్లో కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో జరిగిన సైబర్ దాడితో నివ్వెరపోయిన నిపుణులు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధించారు. రాన్సమ్వేర్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అలజడి రేపింది. 24 గంటల్లోనే లక్షలాది కంప్యూటర్లను స్తంభింపచేసి అనేక వ్యవస్థలు కుప్పకూలేందుకు కారణమైంది. అక్రమార్జనకు హ్యాకింగ్ మార్గాన్ని ఎంచుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త మాల్వేర్తో విరుచుకుపడ్డారు. తొలుత స్వీడన్, బ్రిటన్, ఫ్రాన్సు సహా మరికొన్ని ఐరోపా దేశాలపై దాడికి ఒడిగట్టారు. వైరస్ను అటాచ్ చేసి హ్యాకర్లు పంపిన ఈమెయిల్ను తెరవగానే ఆ కంప్యూటర్ స్తంభించిపోయింది. అందులోని ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ అయిపోయి అసలు యజమాని వాటిని యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. అంతలోనే వానాక్రై లేదా వానా డీక్రిప్ట్ పేరిట కంప్యూటర్ తెరపై ఓ సందేశం ప్రత్యక్షమైంది. తిరిగి కంప్యూటర్ను మీ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే $300 బిట్కాయిన్ల రూపంలో చెల్లించాలని తెరపై కనిపించింది. ఐరోపా దేశాలతో మొదలైన సైబర్ దాడి గంటల వ్యవధిలోనే దాదాపు 100 దేశాలకు విస్తరించింది. భారత్, బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇటలీ, ఈజిప్టు సహా మరెన్నో దేశాల్లో కలకలం రేగింది. తొలి 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 75,000 సైబర్ దాడులు జరిగాయని ప్రముఖ యాంటీవైరస్ సంస్థ అవాస్ట్ తెలుపగా 99 దేశాల్లో 45,000 దాడులు జరిగాయని క్యాస్పర్ స్కై ల్యాబ్ వెల్లడించింది. సైబర్ దాడి జరిగి గంటలు గడుస్తున్నా బ్రిటన్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. రాన్సమ్వేర్ కారణంగా బ్రిటన్ జాతీయ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఆస్పత్రుల్లోని కంప్యూటర్, ఫోన్ వ్యవస్థలు స్తంభించిపోయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్లైన్లో పొందుపరిచిన రోగుల సమాచారాన్ని చూసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా సాధారణ వైద్య సేవల్ని నిలిపేసిన అధికారులు అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలని ప్రజలకు సూచించారు. హ్యాకింగ్ బారిన పడ్డ వ్యవస్థను తిరిగి గాడిని పెట్టేందుకు బ్రిటన్ జాతీయ భద్రతా సంస్థ అధికారులు శ్రమిస్తున్నారు. అయినా ఎంతకీ ముందడుగు పడకపోగా రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. Even blood tests were so delayed and she's not allowed to come home because she needs to have the x-ray done and there have been further delays with the x-ray, so she is really upset. She's almost in tears every now and then because she's quite scared. You know, as you can imagine, 12-year-old being in the hospital, but it's pretty frightening, you know. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని జరిగిన ఈ సైబర్ దాడి తర్వాత రష్యాలో పరిస్థితి తీవ్రంగా ఉంది.